సల్వాది యోగా హెల్దీ ఫుడ్కి స్వాగతం అండి. చూడండి, బంగాళాదుంప, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, క్యారెట్, బీన్స్, ఒక పచ్చిమిరపకాయ తరుక్కున్నానండి. ఈ విధంగా ఇవన్నీ మనకి రోల్డ్ ఓట్స్ ఉప్మా తయారీకి రెడీ చేసుకున్నానండి. ఎప్పుడన్నా మనం ఊరెళ్ళి వచ్చినప్పుడు అండి 1-2 ఉల్లిగడ్డ, క్యారెట్ అవి ఉంటే చాలండి. ఇవి తయారు చేసుకోవచ్చు. ఫుల్ వీడియోలు ఇంతకుముందు చూపించాను కానండి, దాంట్లో మొలకలు, స్వీట్ కార్న్ ఇవన్నీ ఉన్నాయమ్మా, తేలిగ్గా చూపించన్నారు, అందుకని చూపిస్తున్నానండి. అదిగోండి, పొయ్యి మీద బాణీ పెట్టి మేకడ వేసానండి. మేకడ మెల్ట్ అవుతుంది. కొంచెం మెల్ట్ అవ్వగానే ఇది కొంచెం మనం జీలకర్రని కూడా యాడ్ చేసుకున్నామండి. అదిగోండి, చూడండి, మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు జీలకర్రని యాడ్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ మొత్తం కొద్దిగా సన్న సెగ మీద పెట్టుకొని చేసుకుంటే మంచిదండి. మేగడ కదా మనం వేసేది, మాడకుండా ఉంటుంది. ఈ ముక్కలన్నిటిలో కూడా అండి కొంచెము వాటిలో ఉన్న నీరుతో సన్న సెగ మీద మూత పెట్టి మేగడలో మనము ఆవిరి పట్టేస్తామండి. అంతే, మాడకుండా చూసుకోవాలి మెయిన్. అదిగోండి, అన్నీ వేస్తున్నాను. క్యారెట్, బీన్స్, అదిగోండి క్యారెట్ వేసి ఒకసారి కొంచెం తిప్పి దాన్ని తర్వాత బీన్స్ కూడా యాడ్ చేసుకుందామండి. క్యారెట్లో కే విటమిన్ ఉంటుందండి. బీన్స్ వాడుకుంటే మంచిదనని డాక్టర్లు కూడా ఇప్పుడు చెప్తున్నారు. గ్రీన్ పీస్ దొరికినప్పుడు గ్రీన్ పీసు, కొంచెం మన ఇంట్లో మొలకలు కానీ స్వీట్ కానీ అది ఫుల్ వీడియో ఉందండి, చూడండి మన చల్వాది యోగా ఛానల్లో. మనం ఇప్పుడు ఏదో 1-2 ఉన్న వాటితోటి చేసుకుంటున్నామండి. చూడండి, బంగాళాదుంప ముక్కలను కూడా యాడ్ చేశాను. వాటిని మూత పెట్టి మనం కొంచెము సన్న సెగ మీద ఆవిరి పట్టిస్తున్నామండి. చూడండి, మాడలేదు. వాటితోటే ఆ మేగడలోనే కొద్దిగా వాటిలో పచ్చిదనం పోయేసరి మగ్గాయండి. తర్వాత ఉల్లిగడ్డను కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, కరివేపాకు, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నాం. మనం ముందుగా తాలింపులో ఉల్లిగడ్డను వేస్తాం కదండి. ఇప్పుడు నేను చూడండి, ఆ ముక్కలు అన్నీ కొంచెం ఆవిరికి మగ్గిన తర్వాత మూత పెట్టించి ఉల్లిగడ్డను వేసుకున్నానండి. వాటిలో పచ్చిదనం పోతే చాలండి, మెత్తబడితే మనకి బాగా వాటిలోని పోషకాలు పోకుండా ఉంటాయి కదండి. ఇలా చేసుకోవటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఆయిల్ వాడలేదండి, మేగడ కూడా వాడాను. చూడండి, ఆవిరికి పట్టించాను. చూడండి, ఉల్లిగడ్డ కూడా మగ్గిపోయింది, మాడలేదు ఎక్కడ. చూడండి, శుభ్రంగా అన్ని ముక్కలు ఆ మేగడలో సన్న సెగ మీద మగ్గనిచ్చాను. ఏమి వాడినా మనకి పోషకం పోకుండా ఇట్లా చేసుకుంటే మంచిదండి. ఇప్పుడు మంచి నూనెలు రావటం లేదు కండి, అందుకనే మన ఇంట్లో ఉన్న పెరుగు మీద మేగడ కానీ పాల మీద మేగడ కానీ వాడుకోవాలి. చూడండి, ఇప్పుడు కొంచెము యాడ్ చేశానండి వాటరు. 1 గ్లాసు ఓట్స్కి గ్లాస్ పోసి కొంచెం యాడ్ చేస్తే సరిపోతుందండి. ఆ వాటరు చూడండి మరుగుతున్నవి. ఆ మరిగే వాటర్లో మనము ఇప్పుడు అదిగోండి ఓట్స్ వేస్తున్నాను. ఆ ఓట్స్లో మసాలా ఎక్కువ ఉంటుందని కూడా నేను ఆ మసాలాని తగ్గించటానికి మళ్ళీ రోల్డ్ ఓట్స్ అండి, రోల్డ్ ఓట్స్ అంటే మనకి ఇస్తారండి. ఆ రోల్డ్ ఓట్స్ని మనము వేపుకొని కలపాలండి. రోల్డ్ ఓట్స్లో కూడా మళ్ళీ ఇన్స్టెంట్ ఓట్స్ ఉన్నాయండి, అవి వాడుకోకూడదు. ఉప్మాకి రోల్డ్ ఓట్సే బాగుంటాయండి. ఈ మసాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము తినలేము కాబట్టి మళ్ళీ వాటిని యాడ్ చేసుకున్నానండి. చూడండి, రెడీ అయిపోయిందండి మసాలా ఓట్స్ ఉప్మా. నానబెట్టే పని లేదు, రుబ్బే పని లేదు, కడిగే పని లేదండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.